హాయ్, నా పేరు పవన్. ఈరోజు బిగ్ బాస్ అయితే కనుక చాలా ఫన్నీగా సరదాగా చాలా కామెడీగా సాగింది. నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది, నవ్వుకున్నాను. అందరూ కూడా డెఫినెట్గా ఎంటర్టైన్ అయి ఉంటారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఎలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ చేసిన వెంటనే కిచెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు, ప్రేరణ, భాష, అభయ్. అభయ్ అంటాడు, ఈరోజు ఈ వీక్లీ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అని అడుగుతారు అనమాట. ప్రేరణ అంటది ఇలా గొంతు పెట్టుకుని ఇట్లా చూపిస్తుంది, నేమ్ చెప్పకుండా. అర్థమైందా? పేరు అంటే మణికంఠ అనమాట. సో క్యాచ్ చేయలేడు, 2-3 సార్లు చెప్తారు, క్యాచ్ చేయలేడు. భాష ఇమీడియట్లీ క్యాచ్ చేసి ఐ గాట్ ఇట్ అంటాడు. మణికంఠని అర్థమైపోయాడు. తర్వాత లాస్ట్కి కూడా అబ్బాయి క్యాచ్ చేస్తారనమాట. సో ఇది ఎందుకు చెప్తాను, ఈ సీను యాక్చువల్గా మన భాష టూ ఇంటెలిజెంట్, చాలా ఫాస్ట్గా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు కదా, లేచిన వెంటనే ఈరోజు నాకు ఫుల్ కామెడీ అనిపించింది. లేచిన వెంటనే బిగ్ బాస్ ఈరోజు ఉదయం 9 గంటలకు అని చెప్పారు కదా. అసలు ఈరోజు నేను లైవ్ చూశాను. ఆ లైవ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది బిగ్ బాస్ అయిపోయి మొత్తం అబద్ధాలని. ఉదయం 9 గంటలకి, 3:30 గంటలకి, 6 గంటలకి, అర్ధరాత్రి 1 గంట కానీ అవన్నీ అబద్ధాలే. ఎందుకంటే ఈరోజు లైవ్ చూశాను. ఆ లైవ్లో మార్నింగ్ 24/7 లైవ్ వస్తుంది అప్డేట్స్. చూసేటప్పటికి 11 o'clock సాంగ్ చేశాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఈరోజు ఉదయం 9 గంటలకు అని చెప్పేసి సాంగ్ వేసాడు. అన్ని అబద్ధాలు అనిపించింది నాకైతే కనుక. ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ టైమింగ్ కుదరకో లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. బిగ్ బాస్ అలా ఎందుకు వేసాడు. నెక్స్ట్ గేమ్ పెట్టాడు కదా, నైనికకు యాష్మి టీంకి గేమ్ పెట్టాడు కదా. ఆ గేమ్లో యాష్మి టీం విన్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలైన కామెడీ. అసలు ఈ కామెడీ ఏంటి అనేది, గేమ్ పెట్టిన తర్వాత అయితేనే యాష్మి టీం విన్ అవుతుంది. విన్ అయిన తర్వాత నిఖిల్ టీం నుంచి ఒక పర్సన్ తీసుకోవాలి కదా, ఆ పర్సన్ని సోనియాని సోనియా పట్టుకుపోతారు. సోనియా తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నిఖిల్ టీం మొత్తం ముగ్గురే అవుతారు. అప్పుడు మనకంట, నిఖిల్ అండ్ అభయ్ అక్క, ఈ ముగ్గురు అవుతారు. ఇప్పుడు యాష్మి టీం చాలా పెద్ద టీం అయిపోయింది. ఎవరు, ఎంతమంది, మొత్తం 6 members అయిపోయారు. ఆల్రెడీ 5 members కదా, 6 members అయిపోయారు. అయ్యేటప్పటికి ఇప్పుడు నైనిక టీం మొత్తం 5 members ఉన్నారు. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం పెట్టాడంటే, వీళ్ళ ముగ్గురు టీములకి ఎవరైతే 3 టీమ్ లీడర్స్ ఉన్నారో అందులో గ్రూప్ సభ్యులు మొత్తం అంతా టీం మెంబర్స్ మొత్తం ఆ టీంకి ఒక జెండా క్రియేట్ చేసుకుని దానికి ఒక పేరు పెట్టమన్నాడు అనమాట. ఇక పెట్టుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ పెట్టుకున్నారు. నైనిక టీం అయితే కనుక అంతులేని వీరులు అంట, ఫుల్ కామెడీ, అంతులేని వీరులు అంట. యాష్మి టీం అయితే కనుక అఖండ అంట, బాలకృష్ణ గారు గుర్తొచ్చినట్టున్నారు, అఖండ అంట. నిఖిల్ టీము కెరటం అంట. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, కెరటం అంటే ఏంటి, అఖండ ఏంటి అంటే అంతులేని వీరులు అంటే ఏంటి అని చెప్పేసి. అక్కడ అయిపోయిందా, అయిపోయిన తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది అసలైన కామెడీ అనమాట. ఈ ముగ్గురు టీం లీడర్ని తీసుకెళ్ళిపోయి ఈ క్లీన్ ఓనర్స్ని ఒక బిగ్ బాస్ రూమ్లో పిలుస్తాడు. తీసుకెళ్ళి టాస్క్ కూడా కాదు, నార్మల్గా ఒక బిగ్ బాస్ మాట్లాడతారు వాళ్ళతో. యాష్మి టీం విన్ అయింది కదా, ఇప్పుడు నీకు ఒక వరం ఇస్తున్నాను తీసుకున్నట్లుగా పెద్ద వరం ఇస్తాడు, చాలా పెద్ద వరం ఇస్తాడు. ఆ వరం ఏంటి చెప్తాను. పాపం యాష్మి టీం 6 ఉన్నారు, వాళ్ళు ఏం పని చేయకూడదంట. పని చేయరు, ఇంకా క్లీన్ చేయరు, ఓన్లీ తింటాం మాత్రమే. ఎందుకని, గెలిచారు కాబట్టినంట. ఇది ఒకటే కాదు, మళ్ళీ ఇంకొక పెద్దది లగ్జరీ రూమ్ ఒకటి ఇచ్చారు. నిఖిల్, నైనిక ఇద్దరు కలిసి యాష్మిని టీమ్ లీడర్గా తీసుకుంటారు కదా స్టార్టింగ్ లో. కానీ తను ఏం చేయాలి, వర్క్ ఎవరెవరికి ఇవ్వాలి, ఆ వర్క్ సెటిల్మెంట్ కూడా బిగ్ బాస్ యాష్మి టీంకి ఇచ్చాడు. అంటే వర్క్ ఎవరెవరితో చేయించాలనేది కూడా. అప్పుడు యాష్మి టీము నైనిక మొత్తం అందరు క్లీనింగ్, రూమ్ క్లీనింగ్, బెడ్రూమ్ క్లీనింగ్, రెస్ట్ రూమ్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ సెక్షన్ మొత్తం అంతా కలిపి నైనిక టీంకి ఇచ్చేసారు. ఇక అక్కడ స్టార్ట్ అయ్యిందయ్యా వాళ్ళ ఏడుపు, మామూలు ఏడుపు కాదు. ఇక పేరేంటి, విష్ణుప్రియ అయితే కనుక గొగ్గలు ఎత్తుతుంది. ఏడుపు ఒకటే తక్కువ, ఇంకా కళ్ళోటి ఓడవుతుంది, ఆపుకుంటుంది అంతే. ఇక నైనిక అంటది, ఇప్పుడు కిచెన్లో కూర్చుని అంటే ఇప్పుడు వీళ్ళకి మనం టీ కూడా దగ్గర తీసుకోవాలి, ఇవ్వాలా, మనం చేయాలా అంటది. శ్వేత కోపం వచ్చి గొంతులో వస్తుంది తీసుకెళ్ళి అంటది. విష్ణుప్రియ అంటే వాళ్ళ రూమ్స్ అయితే కనుక నేను క్లీన్ చేయను, పైన క్లీన్ చేస్తాను, వాళ్ళ రూమ్ బెడ్రూమ్ మాత్రం అని. ఇక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మైండ్లో ఫుల్ ఆవేశం వస్తుంది. ఎందుకంటే 12 మంది చేయాల్సిన పనిని 5 ఎలా చేస్తారు, 10 మంది చేయాల్సిన పనిని. తప్పు కదా, బిగ్ బాస్ ఎక్కడ న్యాయం ఉంది అసలు, ఇది చాలా తప్పు. అలా అని కాకుండా బిగ్ బాస్ తప్పేం లేదు, యాష్మి తప్పు. పాపం యాష్మిని నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు కలిపి అమ్మాయిని టీమ్ లీడర్గా చేస్తారు. ఒక గ్రూప్ ఫామ్ చేసి టీమ్ లీడర్గా చేస్తారు. అప్పుడు ఆ విశ్వాసం ఉంచుకోవాలి కదా.
ఉంచుకోకుండా పని మొత్తం మ్యాచ్ నైనిక టీంకి ఇచ్చేసి ఓన్లీ కుకింగ్ సెక్షన్ మాత్రం నిఖిల్ టీంకి ఇచ్చారు. ఎంత తప్పు అసలు. షేరింగ్ చేయాలి, ఒకటే రాగా రెండు కానీ నిఖిల్ టీంకి వేయాలి. కానీ ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అన్ని పనులు మొత్తం నీకు నైనికకి ఇచ్చేస్తే తప్పు, చాలా తప్పది. యాష్మికి తర్వాత ఉంటుంది, తర్వాత ఎపిసోడ్కి నామినేషన్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు నైనిక టీంలో మొత్తం అందరూ యాష్మిన్ నామినేట్ చేస్తారు నెక్స్ట్ వీక్లో పక్కా షూర్ అదే జరుగుతుంది చూడండి. ఎందుకంటే అది అక్కడ పక్కన పెట్టినా పని మొత్తం ఇచ్చి పక్కన పెట్టినా ఫోన్ చేసుకుంటారు, వదిలేసే టాస్క్ అనుకో. దానికి తోడు వాటర్ తాగేసింది, డ్రింక్ తాగేసిన బాటిల్ మొత్తం చంద్రబంధన పడేయడం, గార్డెన్కి వెళ్ళి అదేంటి అంబ్రెలా గొడుగు ఇష్టం వచ్చినట్టు పడేయడం. క్లీన్ సెక్షన్ వేళ కాదు కదా, నైనిక టీం వాళ్ళు కదా. పాపం వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు, చాలా ఇరిటేట్ అవుతున్నారు, చాలా కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. వాళ్ళు ఏం చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళకి. నైనిక అంటది ఎందుకంటే మాకు సిగ్గుండాలే, నిఖిల్కు నేనే కదా అమ్మాయిని సెలెక్ట్ చేసింది, వర్క్ మొత్తం మాకు ఇచ్చింది, మా చెప్తే మేము కొట్టుకోవాలన్నట్లుగా మాట్లాడతాం నైనిక. ఇక్కడ అంతా మొత్తం అంతా ఎన్న తర్వాత ఎవరు తప్పు అవుతుంది, యాష్మి తప్పు అవుతుంది. ఇప్పుడు యాష్మి యాంటీ అవుద్ది వీళ్ళందరికీ. ఎలాగైతే ఈ రోజు అయితే కనుక ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్ జనరేట్ అయింది. కానీ బిగ్ బాస్ ఈ టాస్క్ ని క్లీనింగ్ మొత్తం వాళ్ళకే ఇచ్చాడు కదా, 1 or 2 days మాత్రం ఉంచుతాడు, మండే నుంచి మొత్తం తీసేస్తాడు. ఎందుకంటే ఇది ఫన్, నాకు తెలిసి బిగ్ బాస్ ఇది ఫన్ జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి టాస్క్ పెట్టాడేమో అనిపించింది నాకు నా అనాలిసిస్ ప్రకారం. మహా అంటే 2 days వరకు, 2 days మండే నుంచి మళ్ళీ తీసేస్తారు. మళ్ళీ అదే అందరికి ఎవరి సెక్షన్ వాళ్ళకి వచ్చేస్తే గేమ్ మొత్తం మళ్ళీ డిఫరెంట్గా మారుస్తారు. ఆల్రెడీ చెప్పాడు కదా ట్విస్టులు మరీ ఉంటాయి, ఎలా పడితే అలా ట్విస్టులు ఉంటాయని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు కదా. సో ఏనే ట్విస్టులు అంటే. కానీ బలైంది ఎవరు పాపం, నైనిక టీం చాలా బలైంది. ఇంకొక టాస్క్ గురించి చెప్పలేదు మీకు. కిచెన్లో కుకింగ్ సెక్షన్ ఎవరిది, నిఖిల్ టీం కుకింగ్ సెక్షన్, క్లీనింగ్ సెక్షన్ అన్ని సెక్షన్ వీళ్ళు నైనిక టీం. ఆ అబ్బాయి యాష్మి టీంలో ఉన్నాడు. సో వాళ్ళు వర్క్ లేకపోయినా సరే అతను వచ్చి కుకింగ్ చేసుకుంటా ఉంటాడు ఆమ్లెట్. అప్పుడు సీత క్వశ్చన్ అడుగుద్ది సీత వచ్చి, నువ్వు చేయవలసిన లేదు కదా, నువ్వెందుకు చేస్తున్నావు వర్క్, అయితే మాకు కూడా హెల్ప్ చేయి, మాకు కూడా క్లీనింగ్ సెక్షన్లో హెల్ప్ చేయని చెప్పేసి. తను అంటాడు యాక్చువల్గా అబ్బాయి నా ఇష్టం, ఇది నా ఓన్ చేసుకుంటున్నాను, నా తీట కోసం వేసుకుంటున్నాను, నాకు ఆకలేసి నేను తింటాను, నేను ఎందుకు చేస్తాను అంటాడు. అక్కడ వారు స్టార్ట్ అవుద్ది. ఇక అమ్మాయి వెళ్ళిపోతుంది పక్కకి వెళ్ళిపోయి. కానీ ఇక్కడ ఆర్గ్యూ చేయడంలో అబ్బాయి చెప్పింది కూడా కరెక్టే. ఎందుకు అతనే ఇష్టం, వాళ్ళే కదా సెలెక్ట్ చేసింది ఎవరు వర్క్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి. సో అబ్బాయి మాట్లాడిన దాంట్లో కూడా తప్పులేదు, సీత అడిగిన దాంట్లో కూడా తప్పులేదు. అంటే ఆవేశంలో అడిగేసింది, కోపంలో అడిగేసింది. కానీ అది టాస్క్ కదా, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కదా, అతని ఇష్టం, అతను చేసుకుంటాడు, హెల్ప్ చేస్తాడు, వాళ్ళు చేయడు, అతని ఇష్టం. సీతకు సంబంధం లేదు, అడగవసరం లేదు. ఆవేశంలో అడిగేసింది, అలిగింది, పక్కకి వెళ్ళింది, ఏదో ఫీల్ అయింది, అలా జరిగిందన్నమాట ఈ ఎపిసోడ్. ఎలా అయితేనే చాలా ఆడియన్స్ మాత్రం ఫుల్ కామెడీ అనిపించింది, ఎంటర్టైన్మెంట్ మాత్రం గట్టిగా ఇచ్చాడు ఈ రోజు మాత్రం ఎపిసోడ్ బిగ్ బాస్. రేపొద్దున ఎపిసోడ్ ఎలా జరుగుతుందో, ఎవరు ఎలిమినేషన్కి వస్తారో రేపు చూడాలి, ఎవరు సేవ్ అవుతారని చెప్పేసి నాగార్జున చెప్తారు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్క కూడా కొంచెం లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఇంకా కొత్త వీడియోస్ చేయాలి, ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి. లైక్లు రాలేదనుకో ఇంకేం చేస్తాం ఇంతేనా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ నేను ఏం చెప్తున్నాను, నేను ఎలా చెప్తున్నాను అనేది కూడా బ్యాడ్ కామెంట్, గుడ్ నెగిటివ్గా పాజిటివ్ ఏదో కూడా చెప్పండి, నేను రిసీవ్ చేసుకుంటాను, ఎలాగైనా నేను తీసుకుంటాను. నెగిటివ్ అయితే కానీ నేను చేంజ్ చేసుకుంటాను, పాజిటివ్ అయితే హ్యాపీగా తీసుకుంటాను అన్నమాట. ఓకే, ఉంటాను. జై హింద్.